చూసారా ఎవరు చూస్తారు మీరు? నచ్చితే కరెక్ట్ ఉండదు ఇంత అంతా వస్తుంది ఇప్పుడు వచ్చేస్తా బయలుదేరుతా. పేరెంట్స్ మీటింగ్ అనేది జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసిన మనతో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు. ఈజ్ మనకి యంగ్ పీపుల్ కావాలా, న్యూరో ప్రాబ్లమ్స్ యంగ్ అంటే కొత్త వస్తున్నాయి. సో లెట్ ద ఓల్డ్ అప్డేట్స్ గో అండ్ తన మనతో ఉన్నారు ఈరోజు. మీకు తర్వాత తను ఏమేమి ఉన్నాయో కొత్తగా మనం ఏ విధంగా మెడికేషన్ చేసుకోవాలని చెప్తారు. అలాగా మీ అందరికీ పరిచయమైన సురేష్ గారు ఇక్కడ మనతో పాటు, డాక్టర్ వికాస్ సైకియాట్రిస్టు, మన స్కూల్కు సంబంధించిన డాక్టర్, మీ అందరికీ పరిచయమే. అలాగను అందరు ఇక్కడ మెంబర్స్ అందరికీ పరిచయమే. కాబట్టి కొత్త డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక్కసారి పరిచయం చేద్దామని చేశాను. ఈరోజు మనం ఏదైతే మనము పేరెంట్స్ మీటింగ్ ఇక్కడ జరుపుకుంటాం, స్కూల్ గురించి మీ అందరికీ అవగాహన ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ ఎవరైతే మన మధ్యలో ఉన్నారో వాళ్ళ కోసము చెప్తున్నాను. సో ఈ ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ స్టూడెంట్స్కి మేము ఏంటంటే మన స్కూల్లో వచ్చేసి మేము స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. వాళ్ళకి ఏదైతే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఉందో అది కూడా మేము వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇస్తున్నాము. వాళ్ళకి మ్యూజిక్ థెరపీ ఇస్ దేర్, వేర్ హ్యావింగ్ యోగా థెరపీస్ ఫర్ దెమ్, స్పీచ్ ఇస్తున్నాము. అలాగను వాట్ ఎవర్ ద ఫిజియోథెరపీ ఇస్ దేర్, వి ఆర్ గివింగ్ దెమ్. ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డాక్టర్ వికాస్ డీల్స్ విత్ ఇట్. అలాగన పేరెంట్స్కి ప్రతి ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ వాళ్ళకి. రైట్ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ హోమ్ దెర్ ఇస్ స్కూల్ బస్సెస్ విచ్ విల్ గెట్ దెమ్ హియర్, డ్రాప్ దెమ్ టు ద స్కూల్. మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి కూడా పంపడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది మేమే అరేంజ్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము ప్రతిసారి మనం పేరెంట్స్కి ఏంటంటే ఈ పేరెంట్స్ మీటింగ్లో వీఆర్ స్టిల్ కౌన్సిలింగ్ దెమ్. ఏదంటే పేరెంట్స్కి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు మీకు అది అనిపిస్తుంది కదా, కానీ మీరు ఇప్పుడు చూసుకుంటారు కదా, కొందరు 1 సంవత్సరం జాయిన్ అయ్యింది, కొందరు 2, కొందరు 3, ఇలాగా ఎవరైతే చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉన్నారు, దాదాపు 6 to 7 years ఓల్డ్ నుంచి మన దగ్గర ఉన్నారు, ఆ పిల్లల్లో మనకి అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, చాలా మంది నార్మల్ స్కూల్స్లో వేసేస్తున్నారు. ఎందుకంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్ కూడా అదే సజెషన్ ఇస్తుంది. ఇందులో మీ తప్పు కాదు. ఏదైతే అంత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళు కూడా ఏం సజెస్ట్ చేస్తారంటే, మనం చెప్పినప్పుడు కానివ్వండి పిల్లలకి కొంచెము డెవలప్మెంట్ డిలే ఉంటే ఏమంటారు, నార్మల్ స్కూల్లో వేయండి, పిల్లలు చాలా బాగా డెవలప్. కాబట్టి నేను చూసిన పేరెంట్స్ అనుభవాలు కానివ్వండి, ఆ స్కూల్స్లో వేసినా కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు ఆ లెవెల్స్ అనేది అక్కడ డెవలప్ చేయగలుగుతారు. ఎందుకంటే చిల్డ్రన్ 8 to 9, 10 years వరకు ప్రైమరీ స్కూల్ వరకు ఎలా నడిపించినా కూడా అటెండెన్స్ మీద పాస్ చేసేస్తారు. కానీ వెన్ ద స్టూడెంట్స్ కమ్ టు ద హైయర్ క్లాసెస్, అక్కడ ఏముంటుంది, ఖచ్చితంగా వాడంతా వాడు రాయాలా, కనీసం బోర్డు నుంచి కాపీ చేసుకోవాలి, టాయిలెట్ స్కిల్స్ అయినా ఉండాలి, ఆ స్కూల్లో ఉండాలంటే బేసిక్ ఏంటంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు కరెక్ట్గా కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండాలి, వాడి సామాన్ వాడు జాగ్రత్త పెట్టుకోవాలా, బోర్డు నుంచి చూసుకుని రాయాలా, టీచర్స్కి మర్యాదగా చూసుకోవాలి. ఇవన్నీ ఉంటుంది. ఇతన్ని కొట్టకూడదు. ఇవన్నీ ఉన్నప్పటికీ మన పిల్లలు ఆ ఏజ్కి వచ్చేటప్పటికి కోప్ చేయలేరు. సో పేరెంట్స్ కానివ్వండి ఎవరైతే నా స్కూల్లో ఇక్కడ వచ్చేసి లేట్గా జాయిన్ చేస్తున్నారు వాళ్ళకి నియర్ అబౌట్ 12-13 years ఓల్డ్ అప్పుడు తీసుకొస్తారు. ఆ 8 స్టూడెంట్స్కి ఆ టీచర్ చెప్తుంది. ఈ మిగతా అందరూ పార్ట్ టైం జాబ్ ఉన్నారు. ఈ అసోసియేషన్స్ అన్నీ చెప్తున్నాం, బిహేవియర్ మాడిఫికేషన్ చెప్తున్నాం, వాళ్ళకి ఫిజియోథెరపీ చెప్తున్నాం, స్పీచ్ థెరపీ చెప్తున్నాం. వీళ్ళందరితో పాటు ఒక టీచర్కి 8 స్టూడెంట్సే ఉంటారు. అది నార్మల్ స్కూల్లో ఏమవుతుంది, 30 మంది మినిమం, 25 నుంచి 30 మంది అయితే ఉంటారండి. మరి ఈ పిల్లవాడు కొంచెం బాగున్నాడు కదా, అతను కొంచెం సీవియర్ ఏంటంటే
మన 10,000 అనే ఒకటి కాదు, ఒక చేతిలో మనకి 5,000 అనుకోండి, ఆ 5 ఒకటి ఉన్నాయా? లేవు కదా. అలాగే పిల్లలు కూడా ఎక్కడైనా నుంచి వచ్చిన పిల్లలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ లివింగ్ స్టేటస్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్లో ఉన్న వాడే లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది, ఇంట్లో ఉన్న ప్రవర్తనాలు వేరేగా ఉంటాయి. అలా మనం ఇక్కడ వచ్చినప్పటికీ మనం ఎవరైనా ఇద్దరు పిల్లల్ని సెకండ్ వస్తాడు, ఒకటి థర్డ్ వస్తాడు కదా, ఒకటి లాస్ట్కి వస్తాడు. మరి ఈ పిల్లలకి ఎందుకు మనం అట్లా కంపారిజన్ చేస్తున్నాం? ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు దయచేసి వచ్చినప్పుడు మా పిల్లవాడే, ఆ పిల్లవాడే చూడండి. स्कूलों वो पर क्या होता है कि अभी जो मैं यहाँ पर बोल रही थी, ऐसा पूरा जो स्कूल में है फिजियोथेरेपी, स्पीच थेरेपी वगैरह सब देते बोले, ज़्यादा से ज़्यादा जो पेरेंट्स है वो लोग क्या करते हैं कि बच्चे थोड़े बड़े होने के बाद स्कूल में भेजते हैं. ना पिल्लोड इतना चिन्ह बनाना है, मेरा बच्चा अभी छोटा है, वो स्कूल में जाना है या नहीं, उसको मैं भेजना है, अभी घर में अच्छा है, मुझे तंग नहीं कर रहा. ज़्यादा से ज़्यादा पेरेंट्स यही बोलते हैं, क्योंकि जो भी एक नॉर्मल बच्चा हो ले लो या ये अपना जो डिसेबल्ड है थोड़ा चैलेंज बच्चा इसको भी ले लेंगे तो हमको कोई भी डिफरेंस नहीं दिखेगा. जो छोटा बच्चा है वो भी मस्ती करता है, नॉर्मल वाला भी, तो ये भी मस्ती करता है, इसमें डिफरेंस क्या है? मगर नहीं, अपने जो बच्चे हैं, जो ये इंटेलेक्चुअल डिसेबल बच्चे हैं, इनको हमने एक्चुअली में पैदा होने के वक्त ही पैसा लेना चाहिए, उसके डिले नहीं करना. आप लोगों के बच्चे बड़े हो रहे ना, आप लोगों में कितने रिलेटिव्स होंगे? అవునా కదా, మీకు చాలా మంది చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు ఎంత కాన్పూర్ దగ్గరికి వెళ్తారా లేదా? ఇక్కడ ఎంతమంది లేడీస్ ఉన్నారు, ప్రతి ఒక్కరు వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం ఎంత కొంత అయితే చూసుకుంటామా? ఏం చూసుకుంటాలి? పిల్లవాడు పుట్టుకతో ఏడ్చాడా లేదా, వాడు తల చుట్టూ కొలతలు ఎంత ఉన్నాయి, 30, అవునా కదా, 32 ఉన్నాయో లేదో, 33 దాకా ఉండాలి, అంత ఉందో లేదో, ఈ కొలతలన్నీ చూసుకోవాలా. బరువు ఎంత పెరిగాడు, అసలు ఎంత బరువుతో పుట్టాడు పిల్లవాడు, వాడు 7వ నెలకి పుట్టాడు, 9 నెలల తర్వాత పుట్టాడు, ఈ అన్నీ అయితే మనం కనుక్కోకూడదు. కనుక్కున్న తర్వాత ఇమ్మీడియట్గా మనం అనకూడదు మీ పిల్లవాడికి ఏదో రిజల్ట్ కాదు, మనం గమనించాలి. మనం మళ్ళీ వెళ్తామా? మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా చూసుకుంటామన్నా పిల్లవాడు ఏమవుతుందండి, 6 ఒక సంవత్సరం కూడా నడవాలి. ఈ సంవత్సరం కూడా నడవకపోతేనో ఎంత కొంత అనుమానం, అప్పటికి కూడా మొత్తం అనుమానం తీసుకోకూడదు. మళ్ళీ వాడు అలాన్నీ అంటాడా? చిన్నప్పుడు ఆయన చూసి माँ बाप को देख के तो बच्चा थोड़ा सा साउंड्स करता है ना, ये साउंड्स कर रहा है कि नहीं, ये दूसरों के बच्चे में बोल रहे हैं आपको. ये सब भी क्यों हमारे पास में क्या है कि बोलने का है, 6 साल के अंदर अगर हम ये बच्चों को अगर हम आइडेंटिफाई कर सके तो उन लोगों का डेवलपमेंट ज़्यादा होता. अभी आपने देखा हम अपने हर्षवर्धन को इधर बुलाया, आई कॉल हर्षवर्धन करा. मैं इतना कॉन्फिडेंस से बोल सकती हूँ कि हर्षवर्धन जैसे उनका कॉल अ गुड स्टूडेंट और कॉल जो परफॉर्म, आई वुड कॉल हर्षा. क्यों? मुझे इतना इंटरेक्शन है बच्चों के साथ, मेरे बच्चों के साथ मुझे इंटरेक्शन है. నాకు తెలుసు నా స్కూల్లో ఏ పిల్లవాడు మానసిక వికలాంగుల్లో ఎక్కువ మంది బాధపడే సమస్య ఏంటంటే ఫిట్స్. చాలా మంది అంటారు కదా, ఆ ఫిట్స్ గురించి మరి మనతో మాట్లాడతారు కదా, మీతో మాట్లాడతారు. భయపడాల్సినటువంటి ఈవెంట్ కాదు, చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో ఒక పేషెంట్ రెండోది స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ని కూడా జాగ్రత్తగా ఇంట్లో చూసుకోవడం అనేది ఒక పెద్ద పని. సో మీకు టైంకి నిద్ర ఉండకపోవచ్చు, టైంకి ఫుడ్ తినలేకపోవచ్చు, మీరు కూడా చాలా ఇంటి పట్టునే ఉండాల్సిన అవసరం పడవచ్చు, మీరు కూడా మెంటలీ కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు మీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా చెప్పాలి అన్నా, మానసికంగా మీరు ఎవరితో మాట్లాడాలి అన్నా కానీ మేము అవైలబుల్గా ఉంటాము. సో మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మాతో మాట్లాడితే దానికి కూడా ఏదైనా మెడికల్గా మేము ట్రీట్ చేయవచ్చేమో అనేది ఆలోచిస్తాము. చాలా మందికి ఫిక్సే కాకుండా స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్కి కొన్ని ట్రీటబుల్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక్క చెకప్కి కనుక మీరు వచ్చినట్టయినా, లేకుంటే నేను వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అయినా కానీ కనీసం అందులో ఒక్కరిలో ఇద్దరిలో కనుక మేము ట్రీట్ చేయగలిగితే మేము అదొక సక్సెస్గా ఫీల్ అవుతాము. సంథింగ్ వీ వుడ్ హావ్ కాంట్రిబ్యూటెడ్ టు స్నేహ సొసైటీ అని ఫీల్ అవుతాము. అన్నిటికన్నా అగైన్ ఐమ్ టెలింగ్ ది సేమ్ థింగ్, ఒక సొసైటీ అనేది స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్ ఇంత జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే అది చాలా చాలా గొప్ప విషయము. సో ఎనీ హెల్ప్ ఫ్రమ్ మా సైడ్ నుంచి మేము ఏ సర్వీస్ ఇవ్వగలగాలన్నా, ఏ హెల్ప్ చేయాలన్నా కానీ వీఆర్ మోర్ దెన్ రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే సెలబ్రిటీస్ వెళ్తున్నామో, ఏదైతే 2 words ఫ్రేజెస్ మాట్లాడటం ఇదంతా కూడా మళ్ళీ మర్చిపోతున్నారు. దాని మీద మనం ఏమన్నా లేకపోతే మీ సహకారంతో ఓన్లీ పిలుస్తున్న పిల్లలతో ఏదైనా ఒక రోజు ఏమైనా సర్వీసెస్ ఇవ్వగలిగితే
ఒక రోజు నాకు రమ్మంటే నేను వస్తాను. ఐ ట్రై టు ఎగ్జామిన్ ఎవ్రీబడి అండ్ 100% ఫిట్స్ వల్ల ఒక దీన్ని రిగ్రెషన్ అంటారండి. ఏదైనా ఒక మెంటల్ మైల్ స్టోన్ రిగ్రెస్ అవుతుంది అంటే మనకు తెలియకుండా బ్రెయిన్లో కంటిన్యూస్గా ఫిట్స్ నడుస్తూ ఉంటాయి, బయట కనపడకపోవచ్చు. ఈజీగా చిన్న ఇన్వెస్టిగేషన్ ద్వారా కానీ లేకుంటే మేము కొద్దిగా ఎగ్జామినేషన్ ద్వారా కానీ మనకి ఫిట్స్ వస్తున్నాయి అనే విషయం మాకు అర్థమవుతుంది. కొంచెం ఫిట్స్ డోసెస్ మాడిఫై చేసేది ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఫిట్స్ మెడిసిన్స్ కూడా వచ్చాయి మార్కెట్లోకి, అవి యాడ్ చేయడం చేస్తాము. సో ఫిట్స్ అనేది ఆపుకోగలిగితే కంప్లీట్గా బ్రెయిన్లో కంట్రోల్ అయితే కనుక వీళ్ళ హెల్త్ ద్వారా మన బ్రెయిన్ న్యూరాన్స్ యొక్క యాక్టివిటీ అంటే బ్రెయిన్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఫిట్స్ వల్ల మళ్ళీ అక్కడ ఆగి రిగ్రెస్ అవ్వడం అనేది ఉండదు. ఎనీ డే మీరు పిలవండి, ఐ ట్రై టు కమ్ అండ్ హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. సార్ ఇంకో విషయం, ఒక న్యూరాలజీ అంటే నరాల వైద్య నిపుణుల దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఇది ఎంత మంచిగా కంట్రోల్ అయితే అంత మానసికంగా ఎదుగుదల అనేది పాసిబుల్ ఉంటుందండి. సో దీనికి మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఆల్ యూ నీడ్ ఈజ్ ఏ గుడ్ ఇంట్రాక్షన్ అనేది ఒక మంచి డాక్టర్తో మీరు కలవడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. నా తరఫు నుంచి మాక్సిమం సపోర్ట్ నేను వేయడానికి ట్రై చేస్తాను. స్పెషల్ ఏబుల్ చిల్డ్రన్ కామన్గా వచ్చే సింటమ్స్ లక్షణాలు వాళ్ళు వచ్చిన వెంటనే అప్రోచ్ అయితే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి, మేము ఇచ్చే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. డిలే చేసిన కొద్దీ మోర్ ట్రీట్మెంట్ రెసిస్టెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక మందుతో పోయేది 2-3 మందులకు వెళ్ళాల్సి ఉంటుంది, ఒక పూట వేసుకొని మందు 2-3 పూటలు వేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ రెసిస్టెంట్ అయ్యేదాకా వెయిట్ చేయకండి, వచ్చిన వెంటనే అప్రోచ్ అవ్వండి. వాట్ ఎవర్ బెస్ట్ వే మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలమో అది చేయడానికి ట్రై చేస్తాం. క్యాంపు ఆర్గనైజ్ చేస్తారు మన స్కూల్లో, తప్పకుండా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మరి ఆ సమస్య పెద్ద కాకుండా ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా, ఏంటంటే ఒక్కసారి ఫిట్స్ వచ్చిందంటే పిల్లవాడు నేర్చుకున్నంతా మర్చిపోతున్నాడు. సో అది మీరు గమనించకపోవచ్చు, బట్ నేను గమనిస్తున్నాను. మేము 6 నెలలు నేర్పాము. ఒక పిల్లవాడు అమ్మా నాన్న అంటున్నాడు, ఫిట్స్ వచ్చినాయి, అమ్మా నాన్న కూడా మర్చిపోతాడు. ఏదైతే లర్నింగ్ ఉంటుందో అదంతా కూడా మర్చిపోతాడు. ఏబిసిడి రాయడం ఇంతకుముందు రాసుకోడు, ఇప్పుడు రాయట్లేదు మావాడు కాదు, ఫిట్స్ మూలంగా మళ్ళీ డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఆ ఫిట్స్ని కంట్రోల్ చేసడానికి డాక్టర్ గారు మనకి సర్వీస్ ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. మరి డాక్టర్ విష్ణు కూడా మాట్లాడవలసిందిగా చూస్తున్నాను. వారు పిల్లల స్పెషలిస్ట్ పీడియాట్రిషియన్ కాబట్టి మరి పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని వారు అందించవలసిందిగా కోరుతున్నాను. Society for giving me this opportunity and making me part of this. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, don't call them intellectually disabled, don't call them physically disabled. They are God gifted children. Call them children with special needs. అంటే వేరే పిల్లల కంటే అవసరాలు ఎక్కువ ఉన్నాయి, మనం టీచ్ చేయాల్సినవి ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అంతేగాని అందరికీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉండాల్సిన అవసరం కానీ, సరైన ట్రీట్మెంట్ కానీ, సరైన థెరపీస్ వాళ్ళు ఇస్తున్నట్టుగా ఆక్యుపేషనల్ థెరపీస్, స్పీచ్ థెరపీస్, ఫిజియోథెరపీస్ ఇలాంటివి ఇవ్వడం ద్వారా దే క్యాన్ మేనేజ్ ద రిజల్ట్స్. అండ్ మేడం చెప్పినట్టుగా ఆల్రెడీ 10th క్లాస్ వరకు వచ్చారు, దే హ్యావ్ పాస్ ది సెకండరీ ఎడ్యుకేషన్. అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ గోల్ టు అచీవ్. సో ఈ మధ్య కాలంలో మనం స్పెషల్గా చూస్తున్న సమస్య పిల్లల్లో ఏంటంటే ఆటిజం. ఈ ఆటిజం అంటే ఏంటి? యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ అంటారు, మా పాప చూడడానికి నార్మలే ఉంది కానీ హ్యావ్ ఆటిజం డిజార్డర్. ఆటిజం డిజార్డర్ అంటే వాళ్ళకి మెయిన్గా సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. బ్రెయిన్ డెవలప్మెంట్ నార్మల్, అంటే బ్రెయిన్ నార్మల్గానే ఉంటుంది, డెవలప్మెంట్ కూడా నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఇతర పిల్లలతో ఎలా నడవాలి, స్కూల్లో ఎలా చదువుకోవాలి, ఇలాంటివి అనేది సర్క్యూట్స్ అనేవి బ్రెయిన్లో ఫామ్ అవ్వవు. సో వీళ్ళేంటంటే మనం మాట్లాడుతున్నా కూడా కళ్ళల్లో చూసి నేరుగా చూస్తూ మాట్లాడలేరు అన్నట్టు. అండ్ స్పీచ్ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్పీచ్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకే ఆగిపోతుంది, అక్కడికి కొత్త వర్డ్స్ ఏం నేర్చుకోలేకపోతున్నారు. అండ్ వేరే పిల్లలతో కలిసినప్పుడు సపరేట్గా ఉండడం, సపరేట్గా కూర్చోవడం, వాళ్ళ బొమ్మలతోనే వాళ్ళు ఆడుకోవడం, ఎక్కువ ఇష్టపడేది బొమ్మల్ని లేదా వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులని. మనుషుల కంటే ఎక్కువ వస్తువుల మీద ప్రేమ ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. సో ఇటువంటి పిల్లలకి ఆటిజం ఉన్నట్టుగా మీరు గుర్తించాలి. మీ పక్క వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా అలా ఉంటే దెన్ యూ క్యాన్ సజెస్ట్ ఎ పీడియాట్రిషియన్ ఆర్ ఎ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్. సో మనం వారికి ఆటిజం ఉందా లేదా గుర్తించి సరైన సమయంలో, అంటే
పిల్లలు 5 సంవత్సరాల కంటే ముందుగా మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళగలిగితే వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే 100% రిజల్ట్స్ అనేవి మనం చూపించవచ్చు. బికాస్ బ్రెయిన్ ఈజ్ నార్మల్, ఓన్లీ మనం వాళ్ళలో ఆ సర్క్యూట్స్ అనేది ఫామ్ చేయాలి బై వేరియస్ మెడిసిన్స్ కానీ వేరియస్ థెరపీస్ కానీ. బిఫోర్ 5 years కనుక మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే వీ క్యాన్ గివ్ దెమ్ 100% రిజల్ట్స్. సో జస్ట్ ఈ విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పిల్లలకు సంబంధించిన సమస్యలు తానే డీల్ చేస్తున్నారు కాబట్టి దాని దగ్గర అధిక సమాచారం ఉంది. కావున మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పేరెంట్స్ కూడా ఎవరైనా క్వశ్చన్ చేయగలిగితే మీకు సరైన సమాధానం కొడుతుందని నేను ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండాలి లేదా ఎవరికేం ఇబ్బంది లేదా ఉందని కూడా వాళ్ళు తెలియజేయండి. రైట్. సో ఇట్లాంటి పిల్లలు కాకుండా ఒక ప్రైవేట్ స్కూల్కి నేను వెళ్ళినప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతాను, మీ పిల్లల వల్ల ప్రాబ్లమ్స్ ఎంత వస్తున్నాయంటే అందరి చేతులు చెప్తున్నారు. సింపుల్ పాయింట్ అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న పేరెంట్స్కి కాదు, ప్రపంచంలో ప్రతి పేరెంట్స్కి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పిల్లలు డెఫినెట్గా పేరెంట్స్ చెప్పిన మాట వినరు అంత ఈజీగా. ఎందుకంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తారు, పిల్లల సైడ్ నుంచి ఆలోచించారు. ఇట్లా దీనికి సింపుల్ ఏంటి అంటే వాడికేం తెలుసు, చిన్నోడు ఇప్పుడు నా కజిన్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ 22 years వాళ్ళ మదర్ ఊరికి అడుగుతున్నారు, వాడికి ఏం తెలుసు మీకు చిన్నోడు కదా, 22 years చిన్నోడు. మా మమ్మీ నన్ను చిన్నోడు లాగానే భావిస్తాను. ఒక సామెత ఉంది కదా, ఢిల్లీకి రాజు తల్లి కొడుకు అని. సో ఎంతసేపు అయినా వాడు ఎప్పుడు రాజు వాడు పిల్లగానే ఉంటాడు. సో చేసిన వారు కాదు, వారి ముందు నేను చెప్పలేనిది ఏం లేదు. కాకపోతే యాజ్ ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ డిజబుల్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళతో మేము డీల్ చేస్తుంటాం కాబట్టి మా అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే, మాకు ఇప్పుడు గత 1వ తేదీన వారోత్సవాలు జరుపుతున్నాం. ఎన్నికలు వచ్చాము. యాక్చువల్గా ప్రపంచం మొత్తంగా తల్లిపాల వారోత్సవాలు 1 నుంచి 7 దాకా ఇలా జరుపుకుంటూ ఉంటాము. మేము చెప్పేది ఏంటంటే ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, ఏదైనా కాలిన తర్వాత ఆపట్టుకోవడం కాదు, కాలుతున్నది కాలం ముందే మనం జాగ్రత్తలు పడాలి. నేను ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిజేబుల్ ఎందుకు అవుతున్నారు, ఎట్లా అవుతున్నారు, రీజన్స్ ఐడెంటిఫై చేస్తే మాకు వచ్చిన రీజన్స్ ఏంటంటే, చాలా వరకు గర్భంతో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువగా మత్తు పానీయాలు తీసుకోవాలి, తాగడం, లిక్కర్, ఏదైనా ఈ డ్రగ్స్ ఓవర్గా తీసుకోవడం, మత్తు పానీయాలు తీసుకోవడం, ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అక్కడ పిల్లవాడు కడుపులో తల్లి ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం పిల్లవాడికి కూడా వెళ్తుంది. తల్లి మత్తుగా పడుకుంటే బిడ్డను కూడా మనం మత్తే చేస్తున్నాం. చేపలాగా తిరగాల్సిన గర్భంలో ఉన్న బిడ్డ తిరగకుండా బాబు కూడా మత్తులో వాడిని మందబుద్ధి అక్కడి నుంచే చేస్తున్నాం. కడుపులో ఉన్న 9 నెలలు మన తాపి ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఒక సిగరెట్ బుద్ధి తాగుతున్నారు, ఒకవేళ తల్లే తాగుతుంది. ఇట్లని తాగినప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా, నెగిటివ్ ఎఫెక్ట్ అంతా పిల్లవాడికి అవుతుంది. మరి న్యాచురల్ కదా. ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ ఏం చెప్తున్నామంటే, ఇన్సెప్షన్ 3వ నెల గర్భం ఎప్పుడైతే తల్లికి తెలిసిన దగ్గర నుంచి మేము బేబీకి కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మంచిగా ఉంటావు, బాగా చదువుతావు, తల్లిదండ్రుల మాట వింటావు, పెద్దలకి గౌరవిస్తావు అనేటువంటి కొన్ని నామ్స్ తెలియజేయండి. అలా చేసి బిడ్డ బాగా పెరగడానికి తోడ్పడుతుంది. బీ పాజిటివ్ అండ్ తెలియజేస్తే పైన సదాశి దేవతలు ఉంటారు అంటారు. అంటే బీ పాజిటివ్ ఉండు అని చెప్పడానికి మనం ఎంత జాగ్రత్తగా మొదటి నుంచి దైవంలో ప్రార్థిస్తూ, దైవత్వంలో ఉంటూ, తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, మంచిగా ఉంటావు, బాగా వెళ్తావు, ఆరోగ్యంగా ఉంటావు, బాగా సంపాదిస్తావు, మంచి పేరు తెచ్చుకుంటావు, నలుగురికి గౌరవిస్తామని ఆ విధంగా పిలిచి పోషించాలి. మొదటి. రెండవది, మేము నషాముక్తి భారత్ కింద ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మనకి మన స్టేట్కి వచ్చింది, మన జిల్లాకు వచ్చింది. దాంట్లో మేము రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టాము. నాకు సైకాట్రిక్ డాక్టర్స్ అందరూ వచ్చారు ఇక్కడి నుంచి, మన నిజామాబాద్ నుంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. వారందరి దగ్గర మా దగ్గర పేరు లేదు.
విషయాన్ని వాళ్ళకి తెలియని వయసులో అర్లీ స్టేజ్లో ప్రెగ్నెంట్ కావడం కూడా ఒక రీజన్. లెస్ దెన్ 18 ఇయర్స్లో ప్రెగ్నెంట్ అయ్యింది, లెస్ దెన్ 18 ఇయర్స్లో పెళ్ళి అయ్యింది, లెస్ దెన్ 18 ఇయర్స్ దాదాపు చైన్ ఒకదానికి నీళ్ళు 18 ఏళ్ళలో పెళ్ళి అయింది. సరైన వయసులో వారు భార్య భర్తలు అవుతున్నారు, సరైన వయసులో కాకుండా అర్లీగా భార్య భర్తలు అవుతున్నారు, అర్లీగా ప్రెగ్నెంట్ అవుతుంది, అర్లీగా ఆమెకి బిడ్డలు మోసే ఆ పసిబిడ్డని 3 కేజెస్ పాపను మోసేంత వరకు ఆమె గర్భస్థాయి ఉండదు. ఈ అన్ని రీజన్స్ ఒకదానితోటి లింక్. లోవర్ ప్లేట్ అల్టిమేట్ ఫ్రస్ట్రేషన్, అల్టిమేట్ అన్ని కోపావేశాలు ఎక్కువ ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. ఇవన్నీ కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి పనికిరాదు. సరైన వయసు 21 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డకి అంతరాయం ఉంది, అంటే బిడ్డకి గ్యాప్ ఉంటే హెల్తీ బేబీ ఉంటుంది. ఇప్పుడు సిటీస్లో మీరు ఉన్నారో లేదు, గర్భం దాచడానికి ముందే పెరిగాలని ఉంటున్నారు అలా డాక్టర్ వెళ్తున్నారు. అందరికీ ఫారిన్ కంట్రీస్లో కూడా ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. మేము బిడ్డలు కలగడానికి ఎలిజిబుల్ ఉన్నామా లేదా, మేము ఈ వయసులో వెళ్ళాక కూడా 3 ఏళ్ళు అవుతారు. సో దట్ ఒక అండర్స్టాండింగ్ రావాలి, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ రావాలి, బిడ్డ బిడ్డలు మంచి అట్మాస్ఫియర్లో పెంచగలగాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తోటి బిడ్డలు కంటున్నారు. కానీ నాకు అయిన అవకాశాలు ఏమన్నా అన్నీ అయిపోతుంది, బిడ్డ పుట్టేసారు. సరే ఓకే పుట్టేసిన తర్వాత కూడా మనం కొన్ని మైల్ స్టోన్స్ చెప్పినాం. ఎట్లా టైం అయింది నా స్పీచ్ మేబీ లాస్ట్ ఐ కంప్లీట్ క్లాస్ బిడ్డ పుట్టిన తర్వాత మైల్ స్టోన్స్ చెక్ చేయాలి. నాకు తెలిసిన వాళ్ళలోనే అన్ని 5 years దాకా ఆ బేబీ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు మేడంగా చెప్పారు. అది అన్ని మంచిగా చూడడానికి బాగుంటాయి. బట్ ద యాక్టివిటీస్ అన్నింటిలో అందరితో సమానంగా ఉండదు. దాన్ని ఏమంటారు ఆఫీసర్. 5 years దాకా అసలు గుర్తే పట్ల ఆమె ఏం చెప్పేదంటే మాట్లాడలేదు అనేది. అంటే మేమేమనుకున్నాం మాట్లాడలేకపోతే మా సాయిబిడ్డ ముందు తేరు కాదు, తేరు తినిపించు సీసాలు తేరైపోతుంది కానీ వాడు ఇంకా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు మేము అప్పుడు చెక్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే వాడికి ఈ సఫరింగ్ ఫ్రమ్ ఆటిజం. అది ఎప్పుడు గమనించాలా, కడుపులో ఉన్నప్పుడు బిడ్డ 3వ నెలలోనే కళ్ళు గుడ్డు తిప్పుతున్నారా లేదా. లాస్ట్ టైం కూడా చెప్పారు, ఉయ్యాల్లో ఉంటున్నప్పుడు కూడా అగ్గిపెట్టే సౌండ్ చేసినా గోడ గడియాల టిక్ టాక్ అన్నా వాడికి గుడ్డు తిప్పాలి, యాక్టివ్ చేయండి. చెవు దగ్గర చిన్న సౌండ్ వచ్చినా వాడు రెస్పాండ్ అవ్వాలి. ఒకటి సరే 3 నెలలు అయిపోయింది, గోడ పడ్డం లేట్ అయిపోయింది, 6 నెలలు ఉంగా అంటున్నారు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే 3 నెలల నుంచి పలకరిస్తున్నారు పిల్లలతో. ఎవరు లేదు దిగుతుంది, అందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. ఆమె డ్యూటీకి వెళ్తే ఈమె సాఫ్ట్వేర్, ఈమె ఆమె మధ్యలో పని మనిషి. ఇక ఆమె ఉంది ఏడిస్తే ఏదో పాల మీద పెట్టేస్తారు, ఫిక్స్ చేస్తారు ఇయ్యాలి 2 పక్కల కాలు పెట్టి. అది కూడా పట్టుకొని కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టుకొని దాపుతారు. ఆ పని ఉంటుంది కదా వేరే. లేదా ఈ రకమైన యాక్టివిటీస్లో పెరిగినప్పుడు బిడ్డలో న్యాచురల్గా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండదు. బిడ్డకు కావాల్సింది ఆకలి వేసినప్పుడు మంచి ప్రేమతో ఆ బిడ్డకు ఆహారం పెట్టాలి. మన పెద్దవాళ్ళు ఎట్లా పెట్టేవారు, ఎన్ని కథలు చెప్తా పెట్టేవారు, ఎంతసేపు పిల్లలతో గడిపేవారు, వాళ్ళతో పలకరిస్తూ ఉండేవారు. వాళ్ళు వినడానికే లేదు. అదే టీవీ ముందు ఉయ్యాలు కట్టేసి పడుకోబెడతారు. వాడు టీవీ చూడడానికి ఎడిక్ట్ అయిపోతాడు, ఇంకా మాట్లాడు. ఒకవేళ మాట్లాడినా వాడు వస్తే పిల్లల ఛానల్స్ ఆ స్లాంగ్లో మాట్లాడతాడు. నేను అబ్జర్వ్ చేసింది మా పిల్లలు. ఈ విధంగా డిఫెక్ట్స్ అన్ని రావడానికి కూడా ఒక విధంగా తల్లిదండ్రులే కాదు నా ఉద్దేశం. మరి డాక్టర్స్ గారికి అన్ని చూస్తారో లేదో కానీ వాటి మొదటి నుంచి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ బాధ్యత తీసుకొని మన బిడ్డ ఉన్నాడు, గర్భంలోకి వస్తున్నాడు, ఒక దేవుడు మనకి అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం మర్చుకోవాలంటే మనం మెసేజెస్ ఇచ్చుకుంటూ పిల్లవాడికి ఎప్పటికప్పుడు స్వాంతం చెప్తూ మంచి మ్యూజిక్ వింటుంటా, మంచి దేవ శ్లోకాలు ఇస్తుంటా. ఇప్పుడు సిరీస్ వస్తున్నాయి, ఏంటి యూట్యూబ్లో కూడా వస్తాయి. ప్రెగ్నెన్సీ సిరీస్ అంటారు. ఓన్లీ మ్యూజిక్, నో అదర్ సౌండ్స్, నో అదర్
గాడ్. ఒక ముస్లిం దేవుడు కాదు, క్రిస్టియన్ దేవుడు కాదు, తెలుగు దేవుడు కాదు. ఓన్లీ మ్యూజిక్ తోటే ఇట్ గోస్ ఆన్ కంటిన్యూషన్ అవుతుంది. ప్రెగ్నెంట్ స్టడీస్ అంటారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది వినాలి. వింటే కనుక ఆ బిడ్డలో ఒక వైఫ్, ఆ వైఫ్స్ పిల్లవాడి దాకా కూడా వస్తే మంచిగా ఉంటాడు. కేవలం తండ్రి కానీ నష కానీ తాగడం కానీ మరొకటి చేయడం వల్ల కానీ. ఇంకొక రీజన్ మరి నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏమంటే ఆ వైఫ్ డ్రింక్ బాగా కంటిన్యూస్. ఎక్కువగా చిన్నపిల్లల్లో జబ్బులు అది తరచుగా ఎక్కువ కావాలి. ఇటువంటి మ్యారేజ్ పెళ్ళిళ్ళ వల్ల కూడా వందల ఒకళ్ళు, అందరికీ కాదు, బట్ ఆ ఒక్కరు మన పిల్లవాడైతే మనకు బాగా కదా. జ్వరం రాకూడదు, జ్వరం రాకుండా చూసుకోవాలి. ఆ టైంలో జ్వరం వచ్చినప్పుడు ఏమన్నా వేరే మాత్రలు కట్టండి తీసుకుంటే ఫిక్స్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లవాడికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా 4-5 పాయింట్స్ ఉన్నాయి మాకు. గర్భంతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటే మనకు హెల్దీ చేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచానికి ఒక హెల్దీ చేంజ్ మనము ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా చేసుకుంటే కూడా ఓకే అన్నీ అయిపోయింది. చివరికి మనకి మన టైం బాగోక ఇంకోటి మనకి ఒక పిల్లవాడు ఆటిజం కింద పుట్టినాడు. పుట్టినప్పుడు ఏం చేయాలి? దేర్ కమ్స్ ద గాడ్స్ గ్రేస్. ఇంత మనం చేసినప్పటికీ భగవంతుడు మనకి ఇటువంటి విధులు ఇచ్చాడంటే దేవుడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. మనము ఎంత బాగా చూస్తామో లేదో పిల్లవాడిని అన్నది మనల్ని పరీక్షిస్తున్నాడు. అట్లా అనుకోవాలి. ఏది ఇచ్చినా గాడ్స్ గిఫ్ట్ కాబట్టి ఆ గిఫ్ట్ని మనం ఏది కూడా చెల్లించలేము. ఆ బిడ్డని మీరు నమ్ముతారో లేదో, మాకు ఉమెన్ కమిషన్ ఉన్నప్పుడు చాలా కేసులు వచ్చాయి. ఉమెన్ కమిషన్లో 10 years నేను వచ్చేసినప్పుడు కేవలం డిజేబుల్ ఉన్నాడని చెప్పి ఎంతో చదువుకున్న పెద్ద ఐశ్వర్యవంతులు కూడా ఆ తల్లిని వదిలిపెట్టేసి అయిపోయినారు. ఆ ఒక్కటే చూసుకుంటూ ఆ మొక్కలు తన తల్లిదండ్రుల సాయంతో ఆ బిడ్డను పైకి తీసుకొచ్చి ఎంత ఉన్నత స్థాయికి తీసుకొస్తారో వాళ్ళు. ఎంతో ఓపిక ఉంటుంది ఆ తల్లి దగ్గర. నిజంగా నిజంగా వాళ్ళే దేవుడు నన్నడితే ఎక్కడ ఉన్న దేవుడు కాదు. ఈ పిల్లల్ని పెంచి పోషిస్తున్న మీరే దేవుళ్ళు. ఈ పిల్లల్ని పాఠాలు చెప్పినటువంటి టీచర్లు అండ్ ద సొసైటీ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మీరే దేవుళ్ళు. ప్రత్యక్షంగా ఉన్నటువంటి దేవుళ్ళుగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఇటువంటి దేవుళ్ళ సమక్షంలోకి రావడం కూడా నా అదృష్టం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఒక బిడ్డలు మనకు తెలిసిన పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంతమంది బిడ్డల్ని రక్షించుకుంటూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నిజంగా మీరందరూ దైవత్వంతో సమానమైన వాళ్ళు మీరందరూ కూడా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సిద్ధయ్య గారికి, జ్యోతి మేడం గారికి, ఇక్కడ ఓపికగా కూర్చొని ఉంటున్నటువంటి తల్లులకి, పిల్లలకి, మరియు టీచర్, డాక్టర్స్ అందరికీ కూడా మీకు అందరికీ మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మాకు ఎన్నో సేవలు అందించారు. నేను మేడం కూడా సార్ దగ్గర పేషెంట్స్ ఉన్నాయి. సో వారు మరి అంత సహనంతో మాకే తీసుకున్నారు. మరి ఇంతకుముందు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మరి ప్రత్యేకించి మన స్కూల్లో ఒక క్యాంప్ పెట్టి ఎంతోమంది దివ్యాంగులకు సేవలు అందించారు. నేను జస్ట్ ఓవర్ ఫోన్ కాల్ సార్తో మాట్లాడాను. సార్ ఇట్లా డాక్టర్ విశ్వవర్ధన్ గారితో ఒక 10 నిమిషాలు మాట్లాడించాను సార్. ఇక్కడ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల్ని తీర్చిదిద్దుతున్నటువంటి స్కూల్ యజమానికి ధన్యవాదాలు. మా హాస్పిటల్లో ఫిజిషియన్, న్యూరో ఫిజిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూరకాలజిస్ట్ ఉన్నారు. సేవలు పొందొచ్చు. ఏ చిన్న అవసరం ఉన్నా కానీ ఈ పిల్లల యొక్క అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామంటే అంతకంటే సంతోషం ఏమి ఉండదు. తప్పకుండా మమ్మల్ని మా అవసరాలు డాక్టర్స్గా వాడుకోవచ్చు. తర్వాత మేడం చెప్పినట్టు మేనరిక వివాహాలు సాధ్యమైనంత వరకు వదులుకుంటే మంచిది. తర్వాత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా మన దేశంలో రావాలి. తర్వాత ప్రీ కన్సెప్షువల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెంట్ కాకముందు కూడా కౌన్సిలింగ్ డాక్టర్తో చేయించుకోవాలి. మ్యారేజ్ కాకముందు కూడా డాక్టర్స్ కౌన్సిలింగ్ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డ ఏమైనా అవకాశాలు ఉంటాయా, అబ్నార్మాలిటీస్ ఉంటాయా మొదలు తెలుసుకొని ఆ మ్యారేజ్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే అటువంటి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఇటువంటి పిల్లలకి స్పెషలిస్ట్ని అడ్జస్ట్ చేస్తుంది. స్కూల్ యాజమాన్యం కూడా ప్రత్యేక అభినందనలు. కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రేట్ సర్వీసెస్ యు ఆర్ ప్రొవైడింగ్ టు దిస్ చిల్డ్రన్. ఈ వీళ్ళకి ఎటువంటి చిన్న అవసరాలన్నా మా హాస్పిటల్ని మీరు హ్యాపీగా వాడుకోవచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్